తండ్రి నాయన మీకు వందనాలు ప్రభువా. కృపను బట్టి తండ్రి ఈ విధంగా కూడుకున్నట్టుగా ఇచ్చిన ధన్యతను బట్టి నాయన ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి నాయన ఈ రోజు నాయన ప్రభువా జాయిన్ అయిన తండ్రి వేడుకప్పుడు నాయన కార్యక్రమం నిమిత్తమై ఆయన 11 సంవత్సరములు మీరు దీవించి ఆస్వాదించి బలపరిచి నీ కృపలో మరుగుపరిచిన నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా ఇచ్చిన కార్యక్రమం విషయంలో నేను ఆదరించినంతలో మీకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి నాయన. 2-3 లేఖనముల ద్వారా మాట్లాడే యొక్క వాక్యముల ద్వారా ఆస్వాదించండి, బలపరచండి. ఇప్పుడు వచ్చిన కుటుంబ సభ్యులందరినీ బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం బట్టి ఈ కార్యక్రమం అంతటిని యేసు నామమును బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఏమంటాడు ఇక్కడ? ఈ చిన్నవారిలో ఒక్కడనైనా కూడా తృణీకరింపకూడదంట. అంటే చిన్నపిల్లలకి దేవుడు ఎవరిని పెడతాడంట? దేవదూతలను పెడతాడు. దేవదూతలను పెడతాడంట. ప్రతి పిల్లవాడి వెనక ఒక దేవదూతని పెడతాడంట. ప్రభువు వాక్యానుసారంగా ఎక్కడ కూడా తండ్రి ముఖము ఎవరూ చూడలేదని చెప్తున్నాడు. కానీ మన పిల్లల నిమిత్తమై మన పిల్లల కొరకు వారి సరైన క్రమంలో మన దేవుడిలో కనుక పెంచితే వారి కొరకు దేవుడు ఎవరు ఉంచుతారంట? ఒక దూతను పెడతాడంట. ఆ దూత తండ్రి యొక్క ముఖమును ఎల్లప్పుడూ చూస్తాడంట. ఇంతమటికి ఎక్కడ కూడా నా తండ్రి ముఖమును చూచాడు అని ఎక్కడ కూడా దేవుడికి చెప్పాల. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే మీ పిల్లలని ఒకరిని కూడా తృణీకరింప కూడా చూసుకోండి. ఎందుకంటే వారి దగ్గర దూతలు ఉంటారు. ఆ దూతలు ప్రభువుని ప్రతిరోజు వారి ముఖాల్ని చూస్తారు అని చెప్తున్నాడు. ఇంకొకటి లాస్ట్ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం లాస్ట్. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి ఎందుకని? పిల్లలు ఎవరి రాజ్యమే ఉంది? దేవుని యొక్క రాజ్యమే ఉన్నారు కాబట్టి పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంట? దేవుని రాజ్యంతో సమానంగా ఉంటుందంట. ఎందుకనంటే పిల్లలకి కల్ముషం కలంకం ఏది ఉండదు కాబట్టి వాళ్ళు తేటగా ఉంటారు. కాబట్టి ప్రభు రాజ్యం ఎలా ఉంటుందంట? పిల్లల రాజ్యం అనే ఉంటుంది. అందుకనే ఉంటాడు ఇక్కడ. కావున మీరు కూడా ప్రియులైన మీ పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోండి. ఎందుకంటే పిల్లల మనస్తత్వం కలిగి మనం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క పోలికగా ఉన్నారు కాబట్టి వారి పోలికలాగానే మీరు కూడా నడుచుకోండి అని చెప్తున్నాడు. ఈ 2 వాక్యాలను బట్టి దేవుడు దీవించబడును గాక. మనందరి పిల్లల కనుక దేవుని యొక్క దూతలు ఉంటారంట. దేవుని యొక్క దూతలు ప్రభువుని, తండ్రిని, మన మహోన్నతుడిని, సర్వోన్నతుడిని ఆయన ముఖం ఎప్పుడు చూస్తూ ఉంటారంట. మనము మన పిల్లల్ని దేవుని యొక్క సంరక్షణలో కనుక పెంచితే అప్పుడు వాళ్ళ వెనక దేవుని యొక్క దూతలు ఎప్పుడు ఉంటారు. కాబట్టి మన పిల్లలు ఎటువంటి చీకటిలోకి వెళ్ళరు. వారికి తోడుగా దేవుడు ఎప్పుడు కూడా దూతలు పెట్టి కాపాడుతూనే ఈ లోకంలో ఈ చీకట్లో పడలేకోకుండా చూస్తూ దేవుని యొక్క వెలుగులో వారి యొక్క మంచి భవిష్యత్తునిచ్చి మంచిగా వారిని ఎదుగుటకు వారి యొక్క జీవితంలో కానీ, కెరీర్లో కానీ, వారి యొక్క లైఫ్లో కానీ అన్ని విషయాల్లో కూడా ప్రభు యొక్క కృప ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఈరోజు వాక్యం ఏది? గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్యం దీవించబడును గాక. ఆమేన్. తండ్రి ఈ రోజునైనా జయబాబునైనా 10 సంవత్సరాలైనా కంప్లీట్ చేసుకుని 11 సంవత్సరాలైనా వచ్చిన దానికి వెయిట్ చేసి సహాయపడుతున్నాను. గడిచిన సంవత్సరం అంతా ఆయన జయబాబునైనా కాపాడినైనా మంచి ఆరోగ్యంగా ఉండేలాగా సహాయం చేసినందుకే వందనాలైనా. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క నూతన సంవత్సరం బట్టి వందనాలైనా. ఈ యొక్క నూతన సంవత్సరంలోనైనా అనేక అద్భుతాలైనా మీరు చూసేలాగా సహాయం చేయమని జయబాబునైనా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని. అదేవిధంగా మీరు జయబాబునైనా నోటితోనైనా విని ఆరాధించిన మీరు స్థుతించి కనపరిచేలాగా తండ్రి ఈ సంవత్సరంలోనైనా మేము ఈ యొక్క అద్భుతాలను చూసేలాగా తండ్రి మనం సహాయం చేయమని. అంటే అన్ని విషయాల్లోనైనా మంచిగా స్కూల్ పెట్టి వచ్చే ప్రతి విషయంలో కూడా మీకు కాపుదలైనా జయబాబు ఇష్టమైన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అనారోగ్యం పొందాలైనా మంచి ఆశీర్వాదం నిండుగా మెండుగానైనా ఈ దీవులన్నీ మనం చెప్పి ఏ పరిశుద్ధనామం పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి నాయన మీ వందనాలు తండ్రి. జయబాబు మీ చేతులు సమర్పిస్తున్నాం ప్రభువా. గడిచిన 10 సంవత్సరాలు కూడా తండ్రి నీ కాపుదల ఇక్కడ తండ్రి నీకు స్తోత్రములు నాయన.
ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు. ఈ రాబో 13వ సంవత్సరం అంతా కూడా నీ కృపలో మరుగుపరిచిన ఆయన తండ్రి ఒక అద్భుతాన్ని నేను ఈ సంవత్సరంలో మేము చూడగోరాలి ప్రభు తండ్రి. ఆయన వాడి నోటితో నేను ఆరాధించాలి, ప్రార్థించాలి, కనపరచాలి. నీ సాక్షిగా వాడి బ్రతుకు దినములన్నీ కూడా ప్రభు ఆయన నేను మహిమపరిచే విధంగా నీ సాక్షిగా ఆయన నీ యొక్క విశ్వాసిగా ఆయన బిడ్డ జీవించడం కావాల్సిన కృపను దయచేయమని ఆయన బిడ్డను ఆయన నీ చేతులకు సమర్పించి డెడికేషన్ చేసుకుని బట్టి తండ్రి. ఆమేన్. Happy birthday, happy birthday, happy birthday.